సో, ఇలా డిస్కషన్స్ జరుగుతూ ఉన్నప్పుడు నేను ఏం జరిగింది, ఇలా అడిగాను. "మీరెలా ఎందుకు అలా ఆటో వాళ్ళకి అలా చెప్తున్నారు? నేను చూసాను" అంటే, "లేదు మీరు చూసారా" అని మళ్ళీ నన్నే బెదిరించడం స్టార్ట్ చేశారు. అదేమో హైవే. దానికి ముందుగా ఏమో ఒక యాక్సిడెంట్ జరిగి అంతా గందరగోళంగా ఉంది. మాకసలు ఏమీ అర్థం కావట్లే. అప్పుడే వర్షం పడి ఆగిపోవడం, రోడ్డంతా వాటరు. అసలు ఎంత చిరాకుగుందంటే ఒక 2 మినిట్సే పడింది. ఆ వర్షం కూడా పెద్ద వర్షమేం కాదండి. ఆ 2 మినిట్స్‌కి మామూలుగా హైవే ఎలా తడిచిందో అలా తడిచింది. కానీ పాప పడుకుండిపోయింది. అప్పటికి నా ఒళ్ళో ఉంది. ఇతనేం చెప్పట్లేదు. ఆటో స్టార్ట్ అవ్వట్లేదని చాలాసేపు ఇలా విసిగిస్తూనే ఉన్నాడండి. ఆ తర్వాత ఒకతను వచ్చిన తర్వాత ఇంకొక సెకండ్ ఆటో వచ్చింది. అతనొచ్చిన తర్వాత అతను 1000 అడిగాడు. ఇదేంటి ఇలా అడుగుతున్నారని మా మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ వాళ్ళకి ఎవరికో తెలిసిన వాళ్ళకి కాల్ చేసి ఏదైనా కార్ ఎవరిదైనా ఉందేమో. ఆల్రెడీ మేము ఒక 4 కిలోమీటర్స్ వచ్చాము 28 కిలోమీటర్స్‌కి. ఇంకా 24 కిలోమీటర్స్. ఆ రోజు ఆఫీస్ ఉంది. అటు నుంచి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో వాళ్ళ ఫ్రెండ్స్ అని చెక్ చేసుకుంటున్నారు. ఈ ఆటో అతను ఫేస్ మాత్రమే ఇన్నోసెంట్‌గా ఉంది. బట్ అతను ఎంత ర్యాష్‌గా ఉన్నాడంటే, "మీరు దిగిపోండి ఇప్పుడు" అంటున్నాడండి. ఆ పాపని పట్టుకొని, లగేజ్ పట్టుకొని అక్కడ దిగేసి మేము ఎక్కడ నిలబడాలి? మళ్ళీ వర్షం వస్తే ఏంటి మా పరిస్థితి అని నేను అడిగాను. మీ ఆటో ప్రాబ్లమ్ ఉంటే మీరసలు ఓలా వేసుకోకూడదండి. ఇది నాది రెంట్ ఆటో అండి. నా సొంత ఆటో కాదు అన్నాడు. సో, మీది రెంటే కానీ, ఓనే కానీ మీరంతా చెక్ చేసుకొని కదా రావాలి. మమ్మల్ని ఇట్లా రోడ్డు మీద దిగిపోమంటే ఎలాగా అని నేనన్నాను. మీరేమైనా కొనిచ్చారా నాకు ఆటో? మీరేమైనా ఇచ్చారా నాకు ఆటో? రెంట్ నేను కట్టుకోవాలి. ₹1000 ఇవ్వండి అంటున్నాడండి. అసలు నాకు అర్థమే అవ్వలేదు. అతను తీసుకొచ్చింది 2 ఆర్ 3 కిలోమీటర్స్ కూడా ఉండదు. దానికి అతను ఇలా మాట్లాడుతున్నాడు. మళ్ళీ అగైన్ ఏమైందంటే తర్వాత ఇతను అన్నాడు మా హస్బెండ్, "సరే మీరు అడిగినంత ఇస్తాను" అని చెప్పిన తర్వాత ఆటో వెంటనే స్టార్ట్ చేశాడండి. వితిన్ 1 మినిట్‌లో స్టార్ట్ అయిపోయింది ఆటో. స్టార్ట్ అయిన తర్వాత నేనన్నాను, "800 అన్నాం కదండీ! మళ్ళీ 1000 ఏంటి" అన్నాను. అన్న తర్వాత ఆటో ఆపేశాడు. ఆపేసి, "మీరు 1000 ఇవ్వాల్సిందే నాకు" అని అన్నాడు. నాకు చిరాకొచ్చేసి, "అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు ఆటో ఎక్కిన దగ్గర నుంచి నాకు ఈ బ్లాక్‌మెయిల్ ఏంటి? నా వల్ల కావట్లేదు అసల. ఏంటి ఇదంతా? పాప ఉందన్న కనీసం కన్సర్న్ కూడా లేదా నీకు? ఇదేనా నీ పని? నీకు ఇష్టమైతే ఆటో ఫస్టే నువ్వు ఈ మాటలన్నీ మాట్లాడాలి. ఒకసారి ఒప్పుకున్న తర్వాత ఇంటి దగ్గర దింపిన తర్వాత నువ్వు మమ్మల్ని అడగాలి. అడిగిన తర్వాత మేము ఇవ్వకపోవడం అది మా ఇష్టం. నువ్వు ₹561కి నువ్వు ఇంకా 200 అడిగావు. మేము ₹250 కలిపి అంటే 800 ఇస్తామని కూడా ఒప్పుకున్నాము. ఒప్పుకున్న తర్వాత మళ్ళీ మధ్యలో ఇలా తీసుకొచ్చేసి నువ్వు నాకు 1000 కావాలంటున్నావు అంటే అసలు ఏమనాలి అని చెప్పేసి నేనంటే, ఏంటి నన్ను బెదిరిస్తున్నావా నువ్వు? ఏంటి నువ్వు బెదిరించడానికి వస్తున్నావా అని మీదికి వచ్చేసాడండి. ఆటో ఆపేశాడు మళ్ళీ. ఆటో ఆపేసి మళ్ళీ మీదికి రావడం, మళ్ళీ బెదిరించడం. అది నేనెందుకు నిన్ను బెదిరిస్తాను? నిన్ను బెదిరించాల్సిన అవసరం నాకేంటి? నువ్వే నా మీదకి చేతులెత్తి మాట్లాడుతున్నావు. అసలు నువ్వెవరితో మాట్లాడుతున్నావు? ఒక అమ్మాయితో మాట్లాడుతున్నావు అన్న కామన్ సెన్స్ కూడా లేదు నీకు అని నేనన్నాను. అన్న తర్వాత మీరు దిగిపోండి అంటే ఇంక మా హస్బెండ్‌కి చాలా కోపం వచ్చేసింది. నాకు చాలా కోపం వచ్చింది. పార్ట్ 3లో చూద్దాం నెక్స్ట్ ఏం జరిగిందో.